చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఇప్పుడు ఇది మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫిరాయింపుల చట్టం ఏదైతే వచ్చిందో నాడు 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో పొందపరిచారు. ఇవాళ గడ్డం ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్ర గౌరవ స్పీకర్ గారు వారు కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. ఇంకా చట్టానికి విలువ లేదు. ఇదివరకు ఏదో అదో ఇదో అని జైన్ కాలేదు అది అనేది. ఆఖరికి స్పీకర్ ఏమంటున్నాడు, నిన్న డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నిన్ననే తీర్పిచ్చాడు. ఏమని? ఆయన బీఆర్ఎస్ పార్టీ అని. నిన్ననే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పట ముఖ్యమంత్రి పక్క కూర్చున్నాడు. ఇంతకంటే సిగ్గుచ్చేటేమున్నది? అంటే చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్నే కాంగ్రెస్ పార్టీ చంపేసింది. పార్టీ